ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ప్రాస్ గ్యాస్. ఈరోజైతే మేమిద్దరం బ్రాడ్కాస్ట్ లో స్టార్ట్ చేసాం గ్యాస్. భరత్ అండి నేను. ఈ ఛానల్ అయితే మీకు కొత్త కొత్త వీడియోస్ వస్తాయి, అది కూడా క్రికెట్ నుంచి. క్రికెట్ ఏమైనా క్రికెట్ T20 వరల్డ్ కప్ ఉంది కదా, ఆ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాం. దాని తర్వాత IPL ఉంది, IPL చేస్తాం. దాని తర్వాత ఎన్నో అన్ని ఫార్మల్ చేద్దాం. ఫాస్ట్ గా మీరు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, వీడికే ముందు అందరూ లైక్ కొట్టింది. దాని తర్వాత పక్కనే నా షేర్ బటన్ ని మీ ఫ్రెండ్స్ షేర్ చేశారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వస్తారు మన ఛానల్ కూడా. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ని దాన్ని కొడితే మీరు ఎలా కొట్టాలంటే సిక్స్ కొట్టినట్టు కొట్టాలి దాన్ని. ఓకే గైస్, ఈరోజు అయితే మన ఫస్ట్ మ్యాచ్ మన ఇండియా వర్సెస్ US మ్యాచ్ అయితే ఈరోజు మనం మ్యాచ్ కోసం మాట్లాడుకుందాం. అలాగే ప్లేయర్స్ ఎలాగ ఆడతారో అండ్ వాళ్ళు ఏమన్నా అవి చెప్పుకుందాం. అలాగే లాస్ట్ లో ఏ టీం గెలుస్తుందో స్పీడోమీటర్ కూడా ఇస్తాం. గైస్ వెల్కమ్, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ప్లేయర్ కోసం చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ. నాకైతే అభిషేక్ శర్మ మీద నమ్మకం లేదు, కానీ ఈశాన్ కిషన్ మీద నమ్మకం ఉంది. మ్యాచ్ లో అయితే ఫస్ట్ మ్యాచ్ కి అయితే అక్షర్ పటేల్ కి అసలు స్టాట్స్ పడేది. ఇంకా అక్షర్ పటేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో 84 కొట్టాడు, అది కూడా 35 balls లో. ఎలా కొట్టాడు నాకు తెలుసు, భరత్ బ్రోకి తెలుసు అండ్ మీకు కూడా తెలుసు. ఓకే, సెకండ్ మ్యాచ్ వచ్చేసి అభిషేక్ శర్మ అని ఏమనుకోండి, మామూలు కాదు. అది లైవ్ కూడా ఆపుకొని వెళ్ళిపోయాను. సెకండ్ మ్యాచ్ చూడగానే టెక్అవుట్ అయిపోయాడు ఫస్ట్ బాల్ కి, అది కూడా. అలాగే మళ్ళీ మూడో మ్యాచ్ ఎలా కొట్టాడంటే 6 కొట్టి 10 ఓవర్లు మ్యాచ్ కంప్లీట్ చేస్తాం. అది గోవాదిలోని 10 ఓవర్లు అయిపోయింది. 68 కొట్టే 20 balls లో, అది చితక్కొట్టి చేశాడు. దాంట్లోనే 14 balls కూడా హాఫ్ సెంచరీ చేశాడు అభిషేక్ శర్మ. 8 6 కొట్టాడు. దాని తర్వాత మ్యాచ్ కూడా మళ్ళీ అలాగ అనుకున్నాం, ఏదో కొడతాడు. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ టెక్అవుట్. అభిషేక్ ఎలా ఆడతాడంటే ఒక మ్యాచ్ లో బాగా ఆడతాడు, ఒక మ్యాచ్ లో బాగా ఆడు, అంటే లైక్ అప్ అండ్ డౌన్ ఆడతాడు. ఫిఫ్త్ మ్యాచ్ అయితే అంత కొంచెం స్ట్రగుల్ అయ్యి ఆడాడు. 50 కొట్టాడు, అది కూడా 16 balls. చాలా స్ట్రగుల్ అయ్యాడు అభిషేక్ శర్మ అయితే. ఇవే స్టాట్స్ అభిషేక్ శర్మ గైస్. ఫస్ట్ మ్యాచ్ అయితే అభిషేక్ శర్మ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ నేనైతే స్కోర్ ఒక 25+ కొడతా అనుకున్నా అభిషేక్ శర్మ. అప్పుడు నువ్వే ఎంత అనుకున్నావు అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్? 50 కొడేస్తాడు. ఎందుకంటే US ఉన్న ఫామ్ నేను చూసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే 50 పైన కొడతాడు. ఒక 60, 68 అలా. ఓకే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అసలేనా నేనైతే ఈ సిరీస్ లో T20 వరల్డ్ కప్ నేను మెయిన్ గా అందరికంటే వెయిట్ చేస్తున్నాను అంటే ఈశాన్ కిషన్ బ్యాటింగ్. ఈశాన్ కిషన్ మాత్రం కరెక్ట్ టైం లో కొట్టాడు అసలు. ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ వదిలేసి మిగిలిన మ్యాచ్ లన్నీ చూస్తే ఈశాన్ కిషన్ వన్ సైడ్ మ్యాచ్ లన్నీ. ఫస్ట్ మ్యాచ్ 5 balls కి 8 కొట్టాడు, అది అసలు ఫస్ట్ మ్యాచ్ కదా అందుకు వదిలేసాం. సెకండ్ మ్యాచ్ వచ్చేసి 32 balls 76 runs. అది మాత్రం మ్యాచ్ మామూలు కాదు. న్యూజిలాండ్ బౌలర్స్ కి అయితే న్యూజిలాండ్ వాళ్ళకి అయితే నైట్ మేర్ గైస్, అది నైట్ మేర్ మ్యాచ్ వాళ్ళకి. న్యూజిలాండ్ వాళ్ళకి అలా కొట్టాడు ఆ రోజు. మూడో మ్యాచ్ అయితే అభిషేక్ శర్మ చూపింతే మన ఈశాన్ కిషన్ ఏం చేయలేదు, మెల్లిగా ఆడుకున్నాడు. 13 balls 28. ఫోర్త్ మ్యాచ్ కి అయితే ఇంజురీ అని ఆడించలే. ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి ఇంక చెప్పుకోకల ఆ రోజు కొట్టిన సెంచరీ అసలు. ఈశాన్ కిషన్ 5వ మ్యాచ్ అయితే 43 balls లో 103 కొట్టాడు. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ అందరూ ఇప్పుడు ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం, వాళ్ళిద్దరు ఎలాగాడతారు. ఈ ప్లేయర్ అయితే రివర్స్ లో ఆడతాడు. ఆ ప్లేయరే తిలక్ వర్మ. అందరు 6 4 గెలిచేస్తే ఈ ప్లేయర్ అలా కాదు, రొటేట్ చేయడానికి చూస్తాడు, గెలిపించడానికి చూస్తాడు. తిలక్ వర్మ కూడా గైస్, నేను తిలక్ వర్మ మేమైతే ఏం చేస్తాంటే స్టాట్స్ న్యూజిలాండ్ సిరీస్ ఆడాలి కదా, దాని ముందు సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడాడు. ఆ సిరీస్ నుంచి అయితే సెలెక్ట్ చేసాను నేను తిలక్ వర్మ స్టాట్స్ అయితే. మేము ఫస్ట్ మ్యాచ్ అయితే వచ్చేసి 32 balls 26. ఈ ప్లేయర్ కోసం చెప్పుకోకలే, ముందు మెయిన్ గా మ్యాచ్ ని అందరూ 6 4 కొట్టుకుని వెళ్ళిపోతే ఈ ప్లేయర్ వస్తాడు, సింగిల్ ఈజీ చేస్తాడు, రొటేట్ చేస్తాడు. స్కోర్ ని ఎలాంటి టైంలో అలగడాలి ప్లేయర్ తెలుసు. ఈ ప్లేయర్ కి మళ్ళీ 6 కొట్టడం కూడా వచ్చి మొన్న దీంట్లో చూస్తే రీసెంట్ గా వాంబుక్ మ్యాచ్ ఎలా కొట్టాడు అందరికీ తెలుసు. చాలా బాగా ఈశాన్ కిషన్ వీళ్ళు అనుకుంటే ఈశాన్ కిషన్ వీళ్ళు కాదు, తిలక్ వర్మ అప్పుడు ఇంజూరీ నుంచి వచ్చాడు. ఇంజూరీ నుంచి కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ గా ఆడాడు. అసలు చితక్ కొట్టాడు బ్యాటింగ్ మాత్రం. తిలక్ వర్మ సెకండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో 34 balls లో 62. ఈ మ్యాచ్ అయితే బాగా గట్టి కొట్టి ఈ మ్యాచ్ కూడా వైజాగ్ లోని మామూలుగా నెక్స్ట్ లెవెల్ మాకు గుర్తుంది ఆ మ్యాచ్. దాని తర్వాత 25 నాట్అవుట్. ఆ మ్యాచ్ కూడా మనం సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ అయితే కంప్లీట్ చేశారు. ఆ రోజు అయితే సూర్యకుమార్ టెక్అవుట్. సూర్యకుమార్ కోసం ఎందుకు మాట్లాడదాం, ఆ మ్యాచ్ వచ్చొద్దు. 2025 మ్యాచ్ మన సూర్య కోసం. అది కూడా ప్లస్ పోయిన US ట్రైల్ జరిగింది వార్మప్ మ్యాచ్, అలా ఆడాడు. 45 అంతా కొట్టాడు, 46 కొట్టాడు. 5వ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో మనం మ్యాచ్ డిసైడ్ మ్యాచ్ అయితే అది గెలుస్తాం. 4వ మ్యాచ్ ఇది కదా, అది మంచు వాళ్ళ రద్దు అయింది. సారీ, మేము మ్యాచ్ తప్పు చేసాం, అందుకే DNP అని పెట్టాం. ఓకే సెకండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ ప్లేయర్ బ్యాటింగే కాదు, ఫీల్డింగే కాదు, మొత్తాన్ని చెయ్యాలి. ఈ ప్లేయర్ వల్ల మనం T20 వరల్డ్ కప్ మెయిన్
థింగ్ సూర్యకుమార్ ఉన్న ఫామ్ చాలా బాగుంది. న్యూజిలాండ్ సిరీస్ ఏదో డౌట్ అనుకున్నా, ఎందుకంటే పోయిన ఓడిఐ మ్యాచ్ లో చూసా అంత, ఐపీఎల్ లో కూడా అంత లేదు. కానీ ఈ T26 లో మీరు కొత్త సూర్యకుమార్ యాదవ్ చూస్తారు అని చెప్పాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా కొట్టేశాడు, వచ్చాడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. యా, ఇట్స్ మార్క్ మీద ఉన్నాడు. ఈ పార్టీకి ఇట్స్ ఆన్ ద వే కింగ్. ఫస్ట్ మ్యాచ్ 22 బాల్ 32 రన్స్ అందరూ అనుకున్నారు సూర్య ఇంకా ఫామ్ లో రాలేదు అనుకున్నారు. రెండో మ్యాచ్ వచ్చాడు సూర్యకుమార్ గ్రౌండ్ లోకి, ఫస్ట్ బాల్ రాగానే విన్నింగ్ షాట్ కూడా సరైన కొట్టాడు, విన్నింగ్ షాట్ 6 తో. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 50లు కొట్టగానే ఇంక అందరూ ఇంకా సూర్య అనగానే మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి సూర్య కూడా. దాని తర్వాత 4th మ్యాచ్ అయితే అసలు ఆ మ్యాచ్ కోసం మాట్లాడుకోలే, మ్యాచ్ ఎలా జరిగిందో ఏం జరిగిందో అసలు ఎవరికి తెలియదు. ఆ మ్యాచ్ అయితే 1 రౌండ్ దిగాడు. దాని తర్వాత మళ్ళీ 5వ మ్యాచ్ మాత్రం మళ్ళీ సూర్యకుమార్ మళ్ళీ 50 కొట్టి మళ్ళీ సూర్య ఈజ్ బ్యాక్ అని చెప్పాడు. ఆ మ్యాచ్ తోనే మన సిరీస్ కూడా కైవసం అయింది. సిరీస్ ఎప్పుడు కైవసం అయిపోయింది, కానీ ఆ సిరీస్ లో మెయిన్ సూర్యకుమార్ మ్యాచ్ వచ్చి 63 బాల్స్, అది 63 రన్స్ 30 బాల్స్ తో చిత్తకు కొట్టాడు అసలు ఆ మ్యాచ్ కూడా. దాని తర్వాత మెయిన్ గా మనం టింకు సింగ్, ఈ ప్లేయర్ కోసం ప్లేయర్ బ్యాటింగ్ దిగడు, దిగితే 1 సైడ్ చేస్తాడు. ఈ ప్లేయర్ కోసం అయితే చెప్పకల మనం 20 balls 44 నాట్అవుట్ కొన్నాడు. దాని తర్వాత 2 మ్యాచ్లు దిగలేదు. దాని తర్వాత 4th మ్యాచ్ మళ్ళీ వచ్చాడు 39 runs 30 balls లో. అదైతే కొంచెం నెక్స్ట్ 2 మ్యాచ్లు 4th and 5th మ్యాచ్ అయితే స్ట్రగుల్ అయ్యి ఆడాడు. నెక్స్ట్ శివన్ దుబే అండ్ హార్దిక్ పాండ్యా కోసం బ్రో ఒక్క నిమిషం, శివన్ దుబే మాట్లాడే ముందు నాకు ఇష్టమైన ఒక ప్లేయర్ గురించి మాట్లాడతా. ఎవరు? హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఇప్పుడు శివన్ హార్దిక్ పాండ్యా ఎందుకంటే ఇద్దరు పేరు చెప్పా, ఇద్దరులో నాకు ఒక మాట, నాకు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అంటే పిచ్చేస్తుంది. ఒక డిఫరెంట్ స్టైల్ ఆడతాడు, ఒక లైక్ ఒక నీకు ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూబే కోసం స్టాట్స్ మాట్లాడుకుని దాని తర్వాత హార్దిక్ కోసం. ఓకే, ఫస్ట్ మ్యాచ్ 9 ఆ మ్యాచ్ అంత బాగా ఆడలేదు బ్రో. 4 balls లో 9 runs కొట్టాడు, కానీ బౌలింగ్ మాత్రం వేసాడు ఆ రోజు. ఆ బౌలింగ్ బాగా వేసాడు బ్రో. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే శివం దుబే ఆల్రౌండర్ గా మారిపోయాడు. ఇంకా ఆల్రౌండర్ అయిపోయాడు. ఇంకా ముందు ఎలా ఉండేవాడు, శివం దుబే అంటే ఒక ఫినిషర్, ఒక 6 hitter అనే వాళ్ళు ఉన్నారు, వచ్చి స్పిన్నర్ 6 కొట్టడం. ఇప్పుడు అలా కాదు, ఆల్రౌండర్. అంతే కాదు, డిఫరెంట్. శివం దుబే డిఫరెంట్, లైక్ బౌలింగ్ బాగా ఆడుతున్నాడు, బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు, ప్లస్ ఫీలింగ్ కూడా బాగా ఆడుతున్నాడు. ఎంతైనా శివం దుబే నుంచి మైనస్ పాయింట్ ఏంటంటే రన్నింగ్, రొటేట్ చేయడం బేగా అంత ఫాస్ట్ చేయలేడా. దాని తర్వాత మ్యాచ్ కూడా బాగా ఆడాడు. 18 balls 36 నాట్ అవుట్. బౌలింగ్ కూడా ఒక ఓవర్ ఇచ్చాడు, 7 ఇచ్చాడు, ఒక వికెట్. అది కూడా బెటర్ అసలు, ఒక వికెట్ తీసుకున్నాడు. అది కూడా అప్పుడు మెయిన్ బౌలర్స్ మన మెయిన్ బౌలర్స్ వికెట్ తీపిన టైంలో వచ్చి మెయిన్ వికెట్ తీసాడు ఆ రోజు. దాని తర్వాత మ్యాచ్ కోసం మాట్లాడుకోలే. ఆ మ్యాచ్ ఆడి కానీ దిగలే. అప్పటికే మనం 3వ మ్యాచ్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ ఆకలేస్తుందని రూమ్ కి వెళ్ళి తినాలి బిర్యానీ చల్లగైపోతున్నాయి వెళ్ళిపోయారు బేబీగా 10 వాళ్ళు కంప్లీట్ చేసి 10 వాళ్ళు కంప్లీట్ చేశారు బిర్యానీ చల్లగైపోతుందని. అందుకే నెక్స్ట్ మ్యాచ్ వైజాగ్ ఆ రోజు నాకైతే ఆ రోజు మ్యాచ్ లో ఒకటే అనిపించింది, గంభీర్ అసలు ఆ రోజు సరైన ప్లేయర్ ముందు పంపించుకోండి లేడే పంపించాడు అనుకున్నా. దాని తర్వాత 5వ మ్యాచ్ అయితే 2 బాల్ ఆడు, ఒక బాల్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, తర్వాత బాల్ సింగిల్ చేశాడు, ఓవర్ కంప్లీట్ అయిపోయింది ఆ మ్యాచ్ అయితే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లేయర్ అయితే వీళ్ళందరి కోసం మాట్లాడిన ప్లేయర్, ఈ ప్లేయర్ మాత్రం డిఫరెంట్. ఈ ప్లేయర్ రాగానే దిగి స్లాగ్తోనే వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లోకి రాగానే గాల్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అర్థమైపోతుంది వికెట్ పడగానే గాల్ స్టార్ట్ అయింది, హార్దిక్ పాండ్యా వచ్చినట్టే. ఓకే, హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మామూలు కదా. ఒకప్పుడు హార్దిక్ పాండ్యా అయితే ఓన్లీ బ్యాటింగ్, బౌలింగ్ అంత ఉండేది. ఈ ప్లేయర్ కోసం చెప్పుకోకలేదు అసలు. ఈ ప్లేయర్ వీక్ పాయింట్ కూడా ఏంటంటే సింగిల్ రొటేట్ చేయడు, లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుంటాడు, మళ్ళీ తర్వాత బాల్ మళ్ళీ ఆడుకుంటాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే 16 బాల్ 25 కొట్టాడు, ఒక వికెట్ తీసాడు, అది కూడా 2 ఓవర్లో. అకాడమీ అయితే 10 ఉంది. నెక్స్ట్ 2 మ్యాచ్లు బ్యాటింగ్ దిగలే. మళ్ళీ 3వ మ్యాచ్ కూడా చెప్పక్కర్లేదు, బిర్యానీ చల్లగా అయిపోయిందని వెళ్ళిపోయారు, అది మళ్ళీ చెప్పక్కలే. కానీ బౌలింగ్ మాత్రం రోజు హార్దిక్ పాండ్యా మాత్రం బాగా వేసాడు. దాని తర్వాత 4వ మ్యాచ్ మనం వద్దు మాట్లాడుకోగలను. 4వ మ్యాచ్ ఇటు కట్ చేసేస్తాడు 4వ మ్యాచ్ కోసం. ఇంకా వచ్చాడు కొట్టాడు వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు తెలియదు ఆ రోజు మ్యాచ్. నేను తినేసి వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అయిపోయింది, అంత బేగా అయిపోయింది మ్యాచ్ లో ఆ రోజు. ట్రయల్ మ్యాచ్ లో బ్యాటింగ్ చూసాను, పోయిన ట్రయల్ మ్యాచ్ లో
అంటే ఆ రోజు నేను లైవ్ లో ఉన్నప్పటికి ఆది పండు బ్యాటింగ్ అప్పుడు నేను చూసా ఫస్ట్ బాల్ సింగిల్ ఆడతో సిక్స్ కొట్టాడు. నెక్స్ట్ వచ్చేసి మన హర్షదీప్ సింగ్ ఈ ప్లేయర్. ఇప్పుడు హర్షదీప్ గురించి మాట్లాడితే ఫస్ట్ మ్యాచ్ 31/1 వికెట్, 4 overs చాలా బాగా చేశాడు బౌలింగ్. లైక్ ఏంటంటే తన విధానం ఇప్పుడు తనకి 130 వేయగలడు, 110 వేయగలడు, యోకర్ వేయగలడు బాగా. నెక్స్ట్ మ్యాచ్ అయితే బాగా అంత పర్ఫార్మెన్స్ లేదు. దాని తర్వాత మ్యాచ్ అందుకే మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ అందుకే డ్రాప్ చేశారు. 4వ మ్యాచ్ వచ్చాడు. 4వ మ్యాచ్ అయితే అది అసలు ఎక్కడ చూసినా 4వ మ్యాచ్ మాత్రం మెచ్చిపోలేకపోతున్నాం మేము. 4వ మ్యాచ్ అయితే 5వ మ్యాచ్ అసలు పక్క ఎల్ఐని కొడుతున్నాడు, ప్రతి ఒక్కడు కొడుతుంటే ఈ ప్లేయర్ అలా కాదు. చెప్తున్నాను బ్రో, గుర్తు పెట్టుకోండి మీరు. ఆ ప్లేయర్ ఫిన్లాండ్ చాలా బాగా ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కేకేఆర్ తీసుకుంది అనుకోండి, ఐ గెస్ కేకేఆర్. ఇప్పుడు మన కేకేఆర్ కోసం వద్దులే, వద్దు వద్దు కేకేఆర్ వికెట్లు ఇస్తాడు, వికెట్లు ఇస్తాడు. ఫస్ట్ 2 ఓవర్లు స్కోర్ ఇస్తాడు గైస్. ఇంకా అందరూ అనుకున్న మనం ఆడించక్కలేదు అనుకున్నా, కానీ మళ్ళీ స్టక్ బాగా అవుతుంది స్టక్. దాని తర్వాత వచ్చాడు 2వ క్వార్టర్కి వచ్చాడు, వికెట్ లేపాడు, అంతే ఇంకా అయిపోయింది. 5 వికెట్లు లేపాడు ఆ రోజు. దాని తర్వాత మనం ప్లేయర్ కోసం మాట్లాడుకోవాలి. ఈ ప్లేయర్ కోసం మొత్తం అందరికి తెలిసి ఈ ప్లేయర్ ఫోటో చూడగానే మీకు అర్థమైపో ఉంటది గైస్. ఇప్పుడైతే 10వ ప్లేయర్ ఈ ప్లేయర్ కోసం చెప్పుకోలే. ఈ ప్లేయర్ బౌలింగ్ తీసుకున్నాడా, బూమ్రా బొంబాయి ఫస్ట్ లోనే 30 లక్షలు బేస్. ఈ ప్లేయర్ అసలు ఇండియా దొరికిన అసలు మామూలు వజ్రం కాదు గైస్. అసలు మిసైల్ ఎప్పుడు కావాలంటే కెప్టెన్ కి అలాంటి యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లేయర్ ని. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్లేయర్ కూడా అలాంటి ప్లేయర్ బ్రో. చెప్పండి, తను కెప్టెన్సీ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, ఫీల్డింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. బౌలింగ్ కూడా, అది కూడా బౌలింగ్ ఎప్పుడు కావాలంటే. బ్యాటింగ్ కూడా బాడతాడు. బ్యాటింగ్ ఏంటంటే లైక్ ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లో ఆడతాడు. T20 అంత నాకు తెలియదు, కానీ టెస్ట్ మ్యాచ్. ఫీలింగ్ అంటే ఫీలింగ్ పర్లేదు, కానీ అంత 60% ఫీలింగ్ ఉండదు, ఒక 40% చేయగలడు ఈ ప్లేయర్. మీ స్టాట్స్ అయితే ఆ స్టాట్స్ నార్మల్ ఈ చిన్న చిన్న స్టాట్స్ బూమ్రాకి అయితే వరల్డ్ కప్ ఎలా ఆడతాడు, అలాగే ఎలాంటి టైంలో ఎలాగే తెలిసే. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో బూమ్రా ఎలాంటి మెయిన్ బౌలర్ ఎన్నో సంవత్సరం నుంచి చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయగలడు. అందుకే మీకు స్టాట్స్ కూడా అంత చెప్పట్లే, ఎందుకని స్టాట్స్ బూమ్రాకి అంత ఈ సిరీస్ అంత సెట్ అవ్వలే. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి. లాస్ట్ మన మెయిన్ ఇప్పుడు మన బూమ్రా కోసం ఎలా చెప్పుకున్నాం ఫేసర్ లో ఈ ప్లేయర్ స్పిన్నర్ చక్రవర్తి. నాకు తెలిసింది ఫస్ట్ మ్యాచ్ T20 సిరీస్ లో నాకు అప్పుడే తెలిసింది, చాలా బాగా ఆడుతాను. ఆ మ్యాచ్ నుంచి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ తినిపోయిన వరుణ్ చక్రవర్తి. ఈ సిరీస్ లో అయితే ఛాన్సెస్ ఎక్కువ రాలే వరుణ్ చక్రవర్తి. ఛాన్సులు వచ్చినవి కూడా నెక్స్ట్ లెవెల్ చూపించాడు. అసలు వచ్చిన ఛాన్స్ కూడా స్కోర్ అందరూ ఫేసర్లు ఇచ్చేసిన మ్యాచ్. హర్షదీప్ సింగ్ సెకండ్ మ్యాచ్ ఎంత స్కోర్ ఇచ్చాడు, అందరు స్కోర్ ఇచ్చిన ఈ ప్లేయర్ మాత్రం స్కోర్ అవ్వడు, విరికెట్ తెస్తాడు. ఎప్పుడు కావాలంటే కెప్టెన్ బూమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి చూడగానే ఒక ఫేస్ ఒక స్పిన్నర్ చాలు ఇంకా టీం మొత్తం. ఈ ప్లేయర్ వీక్ పాయింట్ ఏంటంటే ఫీలింగ్ ఉండదు ఎప్పుడు. ఫీలింగ్ చాలా క్యాచ్లు మిస్ చేస్తాడు, కానీ బౌలింగ్ మొత్తం అలాగే వేసేస్తాడు. అండ్ ఇప్పుడు అసలేంది మేము మ్యాచ్ అయితే ఓకే గైస్. అయితే మన ప్లేయింగ్ 11 స్టాట్స్ కూడా చూసారు. మళ్ళీ మేము నెక్స్ట్ మ్యాచ్ లో చేస్తాం. అండ్ మీకు అసలేంది ఇప్పుడైతే ఏ టీం ఎంత పర్సెంటేజ్ చెప్తాం. ఈ రోజు మ్యాచ్ కి అయితే ఇండియా వర్సెస్ USA 95% ఇండియా గెలుస్తుందండి. 5% అంటే మొత్తం 99% 100% ఇవ్వకూడదండి, ఒక 5% ఇచ్చా. అంటే కాన్ఫరెన్స్ ఉండదు, వార్ కాన్ఫరెన్స్ ఉండదు, కాన్ఫరెన్స్ ఉండదు, వార్ కాన్ఫరెన్స్ ఉండదు. నువ్వు ఎంత కొడతాడు అనుకుంటా ఇండియా అయితే? నేనైతే ఫస్ట్ మ్యాచ్ అయితే 250 అనుకున్నా. వాన్ఖేడే స్టేడియం 250. కానీ ఇండియా మాక్సిమం టాస్ ఓడిపోతుంది. చాలా టాస్ల కోసం ఇండియా చెప్పుకోకలే, టాస్ ఓడిపి టాస్ గెలిచిందా. ఒకటి బ్రో, అదే బ్రో
నువ్వు ఒకటి ఏంటంటే నేను స్టాట్స్ చూసా, ఈ T20 వరల్డ్ కప్ మీద కొంచెం లైట్ ఎడ్జ్ ఉంది ఇండియాకి. అది కాదు ఏంటంటే మనకు ఏంటంటే చెప్పింది, ఇప్పుడు మన పోయిన ట్రయల్ మ్యాచ్ లో స్టాట్స్ ఏం చెప్తుందంటే ప్రతి ట్రయల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతుంది, T20 వరల్డ్ కప్ గెలుస్తుంది అని విన్నా. గైస్ ఇది అయితే మీకు ప్లేయింగ్ లో అని చెప్పాం కదా, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసిందా 250 వెళ్ళిపోతుంది గైస్. అదే సెకండ్ బ్యాటింగ్ చేసిందా వాళ్ళు అంతా ఒక 50 కానీ ఒక 120 150 ఆల్అౌట్ అయిపోయారా. నాకు ఏంటంటే అభిషేకం మీద కొంచెం ఎందుకంటే డిప్ అయిందేమో అనిపిస్తుంది. 150 కంట వాళ్ళు ఆల్అౌట్ అయ్యారా. 7 ఓవర్ల మ్యాచ్ అసలు పవర్ ప్లే లో కంప్లీట్ చేసేస్తారు. అలాంటి ఓపెనర్స్ ఇద్దరు ఉన్నారు నించుంటే. బ్రో నాకు అభిషేక్ కొంచెం లైట్ గా లైక్ కొంచెం ఏదోలా ఉంది బ్రో అభిషేక్, ఎందుకంటే ట్రయల్ మ్యాచ్ లో అంత బాగా ఆడలేదంటే తన స్ట్రైక్ ఎక్కువ రాలేదు, ఆడేసాడు ఎక్కువ స్ట్రైట్. కానీ అభిషేక్ ఇద్దరు ఓపెనర్స్ ఇద్దరు నించుని ఒక 10 ఓవర్ల వరకు నించున్నారా. అలాంటిగానే చాలా పడుతుంది నాకు ఇద్దరు ఓపెనర్స్ ఇద్దరు 10 ఓవర్లు నించున్నారా, 10 ఓవర్లకి 200 వెళ్ళిపోతుంది. అలాంటి ప్లేయర్లు ఇద్దరు. ఇప్పటికి అభిషేక్ కెరియర్ లో 20 ఓవర్స్ ఉండే రికార్డ్ ఎక్కడా లేదు. ఆ ప్లేయర్ ఇద్దరు నిలబడారా లాస్ట్ 2024 లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టీం మీద ఎలా కొట్టాడు, 12 ఓవర్లోనే స్కోర్ సగం లాక్కొని ఇచ్చాడు. అలాగే ఈ రోజు మళ్ళీ చూద్దాం మన మ్యాచ్ లో అభిషేక్ శర్మ అండ్ కిషన్. నెక్స్ట్ ప్లేయర్ మనం తిలక్ వర్మ కోసం మాట్లాడుకున్నాం. తిలక్ వర్మ అయితే నాకు ఏంటంటే ఎంత పడతారు బ్రో తిలక్ వర్మ అయితే మెయిన్ గా అంటే వీళ్ళు మన సెకండ్ ఇన్నింగ్స్ వచ్చి వాళ్ళు ఇద్దరు కంప్లీట్ చేస్తే తిలక్ వర్మ ఏం దిగలేడు. తిలక్ వర్మ దిగితే ఒక 30 రన్స్ పడతాడు అనుకున్నా, 30 నాట్అవుట్ కానీ 30 ప్లస్ పడతాడు. 30 ప్లస్ నాకు 30 ప్లస్ కొంచెం మీడియం తనకి ఎక్కువ అంటే తను ఒక ఎక్కువ ప్లేయర్, తను లైక్ ఏంటంటే తను ఒక క్లాసిక్ ప్లేయర్. నీకు అభిషేక్ కానీ ఇషాన్ కిషన్ కానీ కొంచెం షాట్లు ఆడేసి లైక్ కొంచెం ఎలాంటిదంటే ఏమంటారు బ్రో అగ్రెసివ్ ప్లేయర్స్ వాళ్ళు ఇస్తారు. కానీ ఇషాన్ కిషన్ ఎలా ఉంటాడు అంటే సారీ నాకే రేటింగ్ ఎక్కువ పడిపోతుంది. తిలక్ వర్మ ఎలా ఉంటాడు అంటే లైక్ నువ్వు ఎక్కువ బాగా లైక్ క్లాసిక్ ప్లేయర్ తను, లైక్ అంటే సిచ్యువేషన్ బట్టి ఆడతాడు బ్రో. మన ఓడిఐ టెస్ట్ లో కేఎల్ రాహుల్ ఎలా ఆడుతాడో తిలక్ వర్మ T20కి ఎలాంటి ప్లేయర్. మన బ్యాటింగ్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కడు పిచ్చుకోకుండా కొట్టినట్టు కొడతారు, ప్రతి ఒక్కడు అలాంటోడే. ఓన్లీ తిలక్ వర్మ మాత్రం మళ్ళీ అందరూ ఒకలాగా ఆడుతుంది, ఇది మాత్రం ఒక పిచ్ మీద అన్నట్టు ఆడతాడు. ఆడగలడు, 6లు కొట్టగలడు, 4లు కొట్టగలడు. బ్రో ప్లేయర్ గురించి కానీ ఫైనల్ మ్యాచ్ అందరూ చేతులు ఎత్తేసారు. కానీ ఆ ప్లేయర్ కోసం అందరూ నమ్మకం, అందరూ తెలియదు ఆ ప్లేయర్ కోసం ఎలాగాడతాడో. నించొని ఏం చేశాడు, ఏసీ కప్ గెలిచాం కానీ ఏసీ కప్ రాలేలే, అది ఇంకా రాదు కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఎవరు ఇంకా దసరాలు లోపం దసరాలు ఏసీ కప్. ఆ మ్యాచ్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం, అది వెళ్ళి మనం పాకిస్తాన్ మ్యాచ్ లో మాట్లాడుకుందాం. అది పాకిస్తాన్ ఆ వీడియోలో ఫుల్ నవ్వుతారు ఫుల్ గానీ పాకిస్తాన్ బాగా ట్రోల్, మామూలు ట్రోల్ కాదు, నెక్స్ట్ లో ట్రోల్ మాట. వాళ్ళు న్యూస్ చాలా ఏడుకుంటారు అంటే వాళ్ళ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ రాదు, తెలుగు ఎలాగొచ్చు వాళ్ళకి. ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, అదే తెలుగు ఎలా వస్తా ఇంగ్లీష్ రాదు, ఏబిసిలు కూడా వచ్చేమో. అలాంటి వాళ్ళ కోసం మనం తెలుగులో మాట్లాడి చేయలేదు అది. ఓకే గైస్, ఓకే ఈరోజు మనం చూసారు కదా మన ప్లేయర్స్ ఎలాగ ఆడారు మొత్తం. మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అండ్ లింక్ పెడతాం. అండ్ నా పేరు అయితే TWP అండ్ మనతో ఉన్నది భారత్. ఇద్దరు ఛానల్ చెక్ చేయండి. నా ఛానల్ ఏమైతే TWP తెలుగు గేమర్, యూట్యూబ్ ఛానల్ అయితే భరత్ బ్రోత్ కూడా ఛానల్ అయితే 18 బోల్ ఛానల్ వాడతా. ఓపీ గేమింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో